కాకినాడ నగరంలో స్థానిక సూర్యారావుపేటలో వేయించేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి 2 నెలలకు హుండీ లెక్కింపు చేయడం జరుగుతుందన్నారు. ఆలయంలో హుండీలను ఆలయ కమిటీ సభ్యులు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు భక్తుల సమక్షంలో లెక్కింపు చేయడం జరిగిందన్నారు. 2 నెలలకు గాను హుండీ ఆదాయం సుమారు 3,72,000 వరకు వచ్చినట్లు వెల్లడించారు. ఆలయానికి వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి వినియోగించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఫణీంద్ర కుమార్, ఆలయ ఈవో ఉండవల్లి వీర్రాజు చౌదరి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హుండీలన్నీ కౌంట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు రావడం జరిగింది. ఎందుచేతంటే నోట్లు అవి పాడవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ రకంగా ఎండోమెంట్స్ వారు ఒక నిర్ణయం తీసుకుని దాన్ని అమలుపరచడం జరిగింది. దానిలో భాగంగానే మన దేవాలయానికి కూడా ఈ 2వ నెలలోనే 2 నెలలు పూర్తయింది. హుండీ లెక్కం జరిగింది, ఇంకా జరుగుతుంది. మీకు సాయంకాలం ఈవో గారు పూర్తిగా ఎంత వచ్చింది ఏంటి అనేటువంటి విషయాలు చెప్తారు. దీనికి ఎంతోమంది భక్తులు వచ్చి సహకరించారు. వాళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లు అవి కూడా ఈవో గారు అన్ని రకాల ఏర్పాట్లు వాళ్ళకి చేయడం జరిగిందని తెలియపరుచుకుంటున్నాం. ఇది ఒక రకంగా మంచి సిస్టమ్. 6 నెలలకి 7 నెలలకి డిపి ఓపెనింగ్ కాకుండా ప్రతి 2 నెలలకి చేయడం వల్ల ఏమవుతుందంటే ఏ రకమైనటువంటి వేరే అభిప్రాయాలకి భక్తులు వెళ్లకుండా ఉంటారు. నోట్లు కూడా పాడవు, నీళ్లు పడినా ఇంకోటి పడినా ఏమీ తేడా ఉండదు అని దృష్టిలో చేస్తున్నారు. చాలా మంచి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని మనం అందరూ కూడా స్వాగతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ